రాజయ్య చెప్పండి అయ్యా. బంగారు కొట్టుకి 45 టిన్నులు పంపించు. సరే. ఆ సలీం కొట్టుకి 37 టిన్నులు. సరేనండి. తర్వాత ఏంట్రా ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. నువ్వేమో మిల్లు లెక్కలు గిక్కలు చూసుకుంటా ఉన్నావు. మిల్లు లెక్కల కన్నా అంత ప్రాణం పోయే విషయం ఏంట్రా? నా పెళ్లి గురించి కొంచెం ఆలోచించు. ఆలోచించడానికి ఏముంది? ఆ రామారావు గారితో మాట్లాడి నా పెళ్లి చేయి. ఇప్పుడు ఏంట్రా నీ బాధ? ఏంటి సమస్య? నీ భవిష్యత్తు గురించి ఆలోచించగా రాత్రి పగలు కష్టపడుతున్నాను. నువ్వు బాధ్యత లేకుండా తిరుగుతూ ఈ రోజు నన్ను నిలదీస్తున్నావా? ఏయ్, ఈ మిల్లు కరెంట్తో పనిచేయడం లేదు, అప్పులతో పనిచేస్తుందిరా, అది గుర్తుపెట్టుకో. నీ పెళ్లిలో వచ్చే కట్నం డబ్బుతో ఆ అప్పు తీర్చాలనుకుంటున్నాను. నువ్వేమో 10 పైసలు రాలన రామారావు కూతురు అంటే లవ్వు గివ్వని తిరుగుతున్నావా? అందుకని నేను ఇష్టపడ్డ పిల్లని పెళ్లి చేసుకోకూడదా? కొడితే పళ్ళు రాలిపోతే గొడవ రాస్తా. నీ పెళ్లి, నీ జీవితం నేనే నిర్ణయిస్తాను. జీవితం గురించి ఇది కూడా తెలియదు నీకు. రేయ్, ఈ మిల్లుని ఒక మంచి లెవెల్కి తీసుకొచ్చి ఓనర్గా నిన్ను కూర్చోబెట్టి లెక్కలన్నీ నీకు అప్పగిస్తేనేరా నువ్వు జీవితాన్ని మొదలు పెట్టగలవు. అంతవరకు నోరు మూసుకో. నేను చెప్పినట్టు వినేలా ఉంటే ఉండు, లేదా ఇంట్లోంచి వెళ్ళి. ఏయ్, వెళ్ళి బండెక్కు. బంగారు కొట్లో సలీం కొట్లో సరుకు దించి నాకు ఫోన్ చేయి. రైట్ నిర్మలా డార్లింగ్, ఏది నువ్వు ఇవి చూద్దాం. అది అలా ఉంచమ్మా. పోయిన వారం తీసుకున్న బాకీ ఎప్పుడు ఇస్తావు? నేను వ్యాపారం చేసుకోవాలి కదా. కడవెత్తుకొచ్చింది కన్న పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. ఎవరు లేకుండా కొట్టు నీళ్ళ అనాథలా వదిలేసి వెళ్ళిపోయావు. రేపే దొంగతనమో దోపిడీయో జరిగితే నీకు సమాధానం చెప్పాల్సింది కాకియే కదా. మీకేం కావాలి? కొండ రేట్ ఎంత? 250. ఆహా, మనకంటే పెద్ద ముదురులో ఉంది. నా దగ్గర చిల్లర లేదండి. పర్లేదు, ఉంచుకో. నెక్స్ట్ టైం షాపింగ్కి వచ్చినప్పుడు తీసుకుంటా. కుండ బానే ఉంది. ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీయా? నాకెవరికి బాకీ ఉండడం నచ్చదు. ఇది ఉంచండి, డబ్బిచ్చి ఇది తీసుకుంటాను. నీ నిజాయితీ చూస్తే ముచ్చటేస్తుంది. వస్తా. 4 ముక్కలు మాట్లాడడానికి 500 ఖర్చా? ఇంకో 500 ఖర్చు పెడదాం. మన డబ్బు కాదుగా. సారీ, స్లిప్ అయింది. తీసుకో. చేజారి పగిలిన వాటికి నేను డబ్బు తీసుకోను. నీ పద్ధతి చూస్తే నాకు ముచ్చటేస్తుంది, కానీ నష్టం నీకే కదా. కాదనకుండా తీసుకో, లేదా 2 తగిలించి ఇవ్వాల్సి వస్తుంది. దెబ్బలకు భయపడ్డం నాకు తెలియదండి. ప్రేమకి మాత్రమే నేను భయపడతాను. విజయకృష్ణ వచ్చేసాడు. డబ్బు తీసుకుని ఫోన్ చేస్తాను. కలెక్టర్ అంటే దళపతి సినిమాలో అరవింద్ సాంలో ఉంటాడు అనుకున్నారు. ఇతను అన్నం పొట్లాలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. కరెక్టే. సార్, చేత్తో ఊరికే కెలక్కండి, బిర్యానీ పాడైపోతుంది. బిర్యానీ? అవును సార్, సరిగ్గా 10 పొట్లాలే తీసుకున్నాం. పోయింది సార్ కూడా బిర్యానీలో గుడ్లు లేవని ఆ రైటర్ 3 రోజులు నాతో మాట్లాడాడు. డబ్బెక్కడ ఉంది సార్, సేఫ్ గా ఉంది. ఇది మేం కొన్నది. ఇది మేం పట్టుకున్నది 10,060. ఏమిటయ్యా ఇంతే ఉంది? పోనీ ఇవ్వండి సార్, ముష్టోడికి ఇచ్చి చిల్లర ముట్టగా కట్టి తీసుకొచ్చిస్తాం. ఏంటి వేళ కొడవా? 75 లక్షలు చెప్పారు. ఎవడు సార్ చెప్పింది? అది ఇన్ఫార్మర్ చెప్పాడు. ఆ ఇన్ఫార్మరే మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సార్. మేము కూడా సంతోషంగా వాళ్ళని పట్టుకుందామనే వెళ్ళాం. ఆ డబ్బు పట్టుకుని మెడల్ తీసుకుని పోలీస్ పవర్ ఏంటో చూపిద్దాం అనుకున్నాం. కానీ వాడు వెన్నుపోటు పడిచాడు సార్. ఇదే విధంగానే సార్, ఆన్ ద స్పాట్ లో ఈ చిన్న అమౌంట్ చూడగానే
మా మొహాలు మీ మొహంలా చెప్పుని పేడలో ముంచుకొట్టాయ్యాయి. పట్టుకున్నది 10 రూపాయలైనా కలెక్టర్కి అప్పచెప్పడం పోలీసులుగా మా బాధ్యత సార్. అవును సార్, గవర్నమెంట్ డబ్బు దగ్గరుంచుకోవడం డ్రాయర్ వేసుకోకుండా పంచిలో బీర్ బాటిల్ పెట్టుకున్నట్టే. ఎప్పుడు జరిపోతుందో ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడే సార్ హ్యాపీగా ఉంది. ఇక మాకు సెలవు ఇప్పిస్తారా? సార్ అది పట్టుకోకండి. ఎందుకని? ఒక్క విషయం మర్చిపోయాం. చెక్ పోస్ట్ విరగొట్టినందుకు 2300, డీజిల్ ఖర్చు 1500, ఆసుపత్రికి 3500, బ్యాటా అండ్ బిర్యానీ 2759, అంటే మొత్తం 10,050 రూపాయలు. బ్యాలెన్స్ ₹1 సార్ ఇచ్చేసాను సార్. ఈ ₹1 మీరు గవర్నమెంట్కి అప్పగిస్తారో కార్పెంటర్లా మీ చెవులో పెట్టుకుంటారో మీ ఇష్టం సార్. వెళ్ళొస్తాం సార్. బిర్యానీ పాచిపోయినట్టుంది కదా. డేనియల్ ఫోన్. ఎవర్రా? కలెక్టర్. ఏంటట? వాడు మామూలుడు కాదు. రూల్స్ ప్రకారం నన్నే నోరెత్తనవ్వలేదు. రే సీబుక్ తీరా. ఎవడ్రా వాడు? వాడే అన్న విజయకృష్ణ. నమస్తే సార్. సార్ ఈయన మన ఏరియా క్యాండిడేట్. అయితే చెక్ చేయండి రా వెళ్ళి. ఓకే రేయ్, సార్. నేను నీ లిమిట్లోకి రాలేదు. నువ్వు నన్ను చెక్ చేయడానికి. కానీ నువ్వు నా లిమిట్లోకి వచ్చేసావురా. ఏంటి నేను నీ లిమిట్లోకి వచ్చానా? చూడండిరా, ఈ విజయ్కి లిమిటే లేదు. మొత్తం అన్లిమిటెడే. అది లోకల్ అయినా సరే, ఐఎస్డి అయినా సరే. ఇలా చూడు, నువ్వు నా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న డబ్బేది? అది కలెక్టర్ ఆఫీస్ లో ఇచ్చి అకౌంట్ సెటిల్ చేశాక. కలెక్టర్ చెప్పుంటారే, చెప్పలేదా? నువ్వు ఇచ్చింది అడగట్లా, తీసుకుంది అడుగుతున్నాను. 75 లక్షలు. అది ఒట్టి డబ్బు కాదు, 10,000 ఓట్లు. నేనే నిన్ను మోసం చేయలేదే. మీ వాడికి ఓటు వేసే పంపించా. నేను ఒక్క ఓటేస్తే 10,000 ఓట్లేసినట్టు. ఎరా, వేసిన ఓటు అన్నకి చూపించలా? అప్పుడే చూపించాడు కదా. చాలదు మరింకేంటి? నీ మొహం మీద వెయ్యాలన్నా కూడా రేయ్, నేను రెడీ. నా మొహానే వేస్తావా? నేను పోలీసు వాడితో నుంచి ఒక్క నిమిషం కూడా మాట్లాడింది లేదురా. కానీ నీతో మాట్లాడుతున్నానంటే కారణం నువ్వు చూస్తున్నది రాజకీయవాది మొహం. రాక్షసత్వాన్ని మొత్తం గుడ్డెల్లో దాచుకొని శాంతంగా కనిపిస్తోంది. నాకు చాలా మొహాలున్నాయి. అవన్నీ చూసావంటే నువ్వు తట్టుకోలేవు. నువ్వే మొహమైనా చూపించు, నేను అర్థం లాంటి. నువ్వేం చూపిస్తావో దాన్ని అలాగే తిప్పి చూపిస్తా. చూపిస్తాన్రా, చూస్తావు. చూపించడం అంటే గుర్తొస్తుంది. రేయ్, నీ బామ్మరిదికి మెంటల్ వచ్చింది, ఆసుపత్రిలో చూపించాలన్నా చూపించాలి. అయితే ఓకే. అదన్న విజయ్ అంటే. సూపర్ సార్. కళ్ళు మూసి తెరిచేలోగా ఎంతమందినైనా కాల్చేయగలను. ఒక దోశ కాల్చడం ఇంత కష్టమా? ఈ ఒక్క రోజైనా ప్రశాంతంగా తినమ్మా. ఎన్ని రోజులని ఒకడికి ఇడ్లీ, ఒకడికి పెసరట్టు, ఒకడికి ఉప్మా అని ఇలా కష్టపడుతూ ఉంటావు. ఈ పద్ధతి మారాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. అదేంటంటే గవర్నమెంట్ నీ కొడుక్కి ఒక క్వార్టర్స్ అలాట్ చేసింది. అక్కడికి నేను తీసుకెళ్లి నిన్ను మహారాణిలో చూసుకోవాలని ఆశపడుతున్నాను. ఎలా ఉంది ఐడియా? మీ నాన్న తమ్ముడు ఎక్స్పెక్ట్ చేశా. నువ్వే వాళ్ళు కావాలని ఇలా వాళ్ళ కోసం కష్టపడి అలసిపోతున్నావు. కానీ వాళ్ళిద్దరూ నిన్ను పట్టించుకుంటున్నారా? ఆపరా, కొడుగ్గా నువ్వేమైనా మాట్లాడొచ్చు. ఒక అమ్మగా పేరు వేరుగా చూడడం నా వల్ల కాదురా. ఒక కుటుంబంలో ఇక్కడిద్దరు అక్కడిద్దరు అని విడివిడిగా ఉంటే ఏం బాగుంటుంది? సరే, నేను నీతో వచ్చేస్తే వాళ్ళిద్దరికి ఎవరు? అమ్మా, ఏది? ఎక్కడది? ఎక్కడో ఎందుకు? పక్కనే పెట్టుకోవచ్చు కదా. ఇదిగో, జాగ్రత్త, మెల్లిగా. ఫ్యామిలీ గురించి ఏమైనా మాట్లాడితేనే సీరియస్ అవుతున్నావు. రేయ్, రారా. అమ్మా, ఈ ఫ్యామిలీని డెవలప్ చేయడానికి ఒక సూపర్ ఐడియా చెప్పనా? వెంటనే వీడికి పెళ్లి చేసేస్తే ఎలా ఉంటుంది? అమ్మా, ఇంతవరకు వీడు చెప్పిన వాటిల్లో సూపర్ ఐడియా ఇదే. త్వరగా పెళ్లికి ముహూర్తాలు పెట్టించు. ఇదిగో. వాడేదో బుద్ధి లేకుండా మాట్లాడితే సరిగ్గా పా. నువ్వేంట్రా? పెద్దవాడుండగా చిన్నవాడికి పెళ్లి కావాలట. రేయ్, ఈ రోజు కూడా నాతోనే కామెడీ స్టార్ట్ చేసావా? ఏయ్, పోరా.
మా ఆ, చెప్పాలంటే దీనికి ఒక మంచి మార్గం ఉంది. పెద్దానికి ముందు పెళ్లి చేసేమ్మా. ఎవరికిరా? అదేనమ్మా మీ ఆయన సుబ్బరామయ్యకి. ని- నిన్ను అమ్మా, నిన్నేం చేస్తాను చూడు. అమ్మా, ఏం మాట్లాడరా? ఇవ్వు, ఏం దోశ మాట్లాడరా? మాడిపోతుంది, ఇవ్వు. ఎదుటి వేరే వస్తున్నాడు, వాడు నీ బద్ధ శత్రువు కదా. నీకు నేను అడ్డు, నాకు నువ్వు అడ్డు. ఒకటి నువ్వు ఉండాలి, లేదా నేను ఉండాలి. అయ్యగారు ముందే గంతేస్తావా? అయ్యగారంటే ఏమనుకున్నావురా? ఒరే, నా మాటకు మర్యాద ఇచ్చేలా ఉంటే ఎవరి పని వాళ్ళు చూసుకోండి. ఇలా అనవసరంగా గొడవ పడకండి. వీడిని ఇక్కడికి రప్పించిందే నేను. నాకు అర్థం కాలేదు. హార్బర్ అరుణాచలయ్య గారి ద్వారా. అన్నా వచ్చాను. వాడు చెప్పినట్టు చెయ్యి. ఎందుకురా? అరుణాచలం అన్న చెప్పాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఒక ఇన్స్పెక్టర్ని లేపేయాలి. ఏంటి ఆలోచన? ఏయ్, ఇలాంటివి నువ్వే చేస్తావుగా, నేనెందుకు? ఇప్పుడు నేను చెయ్యలేనురా. నేను రాజకీయ నాయకుడి వేషంలో ఉన్నాను. నువ్వు నేను విరోధనమని ఊరందరికీ తెలుసు. నేను వాడిని చంపితే నువ్వు పట్టుబడు, అంతేనా? నువ్వు పట్టుబడవలే. నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. హ్, శత్రువు బలాన్ని సరిగ్గానే అంచనా వేసావు. పవర్లోకి రాబోతున్నాను. నీ మీద దాదాపు 18 కేసులున్నాయి. నన్ను చంపబోయిన 2 కేసులతో కలిపి మొత్తం తీయించేస్తాను. ఏమంటావు? లేపేస్తాను. రాజకీయ నాయకుడు అయిపోయావురా. కొట్టు. సరిగా ఆపండి. ఆయన ఎందుకు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నావా? ఏ 113. మీ నాన్న పుల్లు మందులో షేటు కొట్టుకెళ్ళి చెప్పులు తాగిడి పడి డబ్బులు ఇవ్వు అని టార్చర్ పెట్టాడు. ఆ టార్చర్ తట్టుకోలేక షేటు ఊరది పారిపోయాడు. 110. ఎస్ సార్, మీ నాన్న రోడ్ రోలర్ ముందు పడుకుని ధర్నా చేశాడు. ఎందుకు? తెల్లవారులు మందు కొట్టు తెరిచే ఉంచాలని. అంతేకాదు స్కూలుకు వెళ్లే పిల్లల దగ్గర నుంచి బిస్కెట్లు దోపిడీ దొంగలా దోచుకున్నాడు. నా మొహం చూస్తే దోపిడీ దొంగలాగా ఉందా నీకు? మరి నీ మొహం ఏమైనా బ్లాక్ బెర్రీ ఓనర్లా ఉందా? ఏ కేసు పెట్టినా 10 పొంతంలో పక్కాగా ఉంటాయి. అంత గొప్ప ఫేస్. ఇలాంటి అబద్ధాల కేసులు పెట్టి ప్రజల మధ్య నాకున్న గౌరవాన్ని దిగజార్చాలని చూస్తున్నారు కదా. పెద్ద అన్న హజారే, ఈయన గౌరవాన్ని మేము దిగజారుస్తున్నాం. మత్తులో నువ్వే రోడ్లో జారి పడున్నావు. చూడండి, మా నాన్న ఏ తప్పు చేసుండరు. అవునమ్మా. దయచేసి ఆయన వదిలేయండి. ఇన్సు, ఈ అమ్మాయిలకి కాఫీ పెట్టడం వస్తుందో లేదో గానీ కళ్ళల్లోంచి నీళ్లు మాత్రం టపటపా వచ్చేస్తాయేంటి? ఇదిగో ఆపు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? కళ్ళు తుడుచుకో ముందు. అయ్యో, మెల్లగా మెల్లగా మెల్లకన్నా వచ్చేయగలదు. ఇప్పుడేంటి? మీ నాన్నను వదిలేయాలి, అంతే కదా? ఈ కాకి ఎవరినైనా ఏదైనా తీసుకున్న తర్వాతే వదులుతాడు. బొండు మల్లి లాంటి నువ్వు నా దగ్గరకు వచ్చి అడుగుతున్నావు. నీ దగ్గర తీసుకోవడానికి ఏముంది? సరే, నువ్వు నవ్వు, నేను అతన్ని వదిలేస్తా. ఏయ్, నిన్ను నవ్వమన్నాను అంతేగా, నాతో కలిసి ఏమన్నా డ్యూయట్ పాడమన్నానా? ఏయ్ కానిస్టేబుల్, ఈ అమ్మాయిని ఎవరైతే నవ్విస్తారో వాళ్ళకి 1000 రూపాయలు. 1000 రూపాయల భలే ఛాన్స్. బయటికి వెళ్ళి 5-10 అడుక్కుంటారు కదా, స్టేషన్ లోనే 1000 రూపాయలు ఇస్తారట. వెళ్ళండి. నువ్వు నవ్వావంటే గిఫ్ట్, నవ్వనంటే వట్టు. వాడిని కృష్ణాయిలు పోసి తగలెట్టాయి. పళ్ళు తోముకోకుండా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నవ్వుతున్నాడు. చూడు పాపం, ఊపిరి బిగబెట్టి నుంచుంది. నెక్స్ట్. పచ్చని ఆకు పచ్చగా ఎందుకుంటుంది చెప్పు? తెలియదు కదా, నేను చెప్తాను. అది ఎండిపోలేదు కాబట్టి. ఏయ్, వెనకరా. పత్రికల్లో సుత్తి జోకులు రాసి 10 రూపాయలు గెలుచుకున్నది వీడేన్స్. మీరు పెర్మిషన్ ఇచ్చినారంటే స్పెషల్ గా చెప్పాలా? ప్రొసీడ్. మందు కొట్టి నడవడంలో ఎన్నో వెరైటీలు ఉన్నాయి. ముందు కోట తాగితే ఎట్లా నడుస్తాడో చూపిస్తా. కరెక్ట్గా ఉన్నది. ఇప్పుడు ఫుల్. నువ్వు చెల్లు. కోపం వచ్చేలా కామెడీ చేయొద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఇదేగా రోజు వాళ్ళ బాబు ఇంట్లో చేస్తున్నాడు. ఇది కామెడీ. నా కూతురంటే ఏమనుకుంటున్నారు? తన మనసు నాకు తెలుసు. నేను పాడితేనే నవ్వుతుంది. జగమే మాయా బతుకే మాయా వేదాలలో సారాయింతేనయా. ఇది కూడా సారాయేనా? ఇది నాగేశ్వరరావు పాడినట్టుగా లేదు, ఆయన పక్కన ఉండే కుక్క పాడినట్టుగా ఉంది. ఏంటి చిట్టు తల్లి నవ్వమ్మా? 1000 రూపాయలు వస్తాయి. నాన్న మాట వినమ్మా. ఏయ్ నిలవేణి, 1000 రూపాయలు వస్తాయి. 6 క్వార్టర్లు వస్తాయి. కొంచెం నవ్వమ్మా. అరే ఇన్స్పెక్టర్, నాలాగే మాట్లాడి అద్దరు కొట్టావు.
నవ్వేసింది. పాట వేసేయండి.